దేవుని పరిశుద్ధ నామానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పక్షముగా మరొకసారి లైవ్లు వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు నేను తెలియపరుస్తున్నాను. తండ్రి అయినటువంటి దేవుని నామ మహిమలో మరొకసారి మనందరం ఇలా కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్పదైన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. నిజానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఏదేమైనప్పటికీ ఇది ప్రభు చిత్తమని నేను నమ్ముతా ఉన్నాను. మీతో కలుసుకొని కొన్ని విషయాలు నేర్చుకోవడానికి తండ్రి అయినటువంటి దేవుడు నాకును మనందరికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ దినపు దేవుని వాక్యాన్ని కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. ఈ రోజుకి ఇవ్వబడినటువంటి లెంట్ షీట్లో ఉన్నటువంటి ధ్యానాంశం ఏంటి అంటే గర్వభంగం. దీని గురించినటువంటి లేఖనాలు మీరు ఆల్రెడీ లెంట్ షీట్లో ఇవ్వబడింది, అది మీరు చదివారని నేను నమ్ముతున్నాను. మీకా గ్రంథంలో అలాగనే లోకాసు వార్తలో కూడా చాలా బాగా మనం కొన్ని విషయాలు నేర్చుకోగలిగితే, గర్వభంగం అంటే అర్థం ఏంటంటే గర్వం వల్ల ప్రతి మానవుడు సమస్తాన్ని కోల్పోతాడు. క్రైస్తవ ప్రపంచంలో దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనలో ఉండకూడని ఒక లక్షణం ఏదైనా ఉంది అని అంటే అది గర్వమే. గర్వము ఏ మానవునికి కూడా మంచిది కాదు అని బైబిల్ తెలియచేస్తుంది. గర్విష్ఠులను దేవుడు వ్యతిరేకరిస్తారు అని వాక్యంలో కనపడుతుంది. వినమ్రత కలిగిన వారికి, నమ్మకం కలిగిన వారికి, తనకు లోబడి ఉండేవారికి మాత్రమే దేవుడు దగ్గరగా ఉంటాడు, సమీపంగా ఉంటాడు. ఏ మానవుడు ఏ వ్యక్తి అయితే గర్వంతో ఉంటాడో ఆ వ్యక్తికి దేవుడు దూరంగానే ఉంటాడు. చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నాను, ఆదివారపు వీడియోలో కూడా నేను మాట్లాడాను. ఎవరికి దేవుడు దూరంగా ఉంటున్నాడు, ఎవరికి సమీపస్తులుగా ఉంటాడంటే ఎవరైతే గర్వంతో ఉంటారో వారికి దేవుడు ఖచ్చితంగా దూరంగానే ఉంటాడు. తెలుసండి, కీర్తన గ్రంథము 138 కీర్తన 6వ వచనం చూస్తే గర్విష్ఠులకి నేను దూరంగా ఉంటాను అంటున్నాడు. అంటే ప్రతి మానవునికి ఎక్కడో ఒక చోట గర్వం కదండి. ఏదో ఒక చోట కులాన్ని బట్టి గర్వం కావచ్చు, తనకున్నటువంటి పరిస్థితులు బట్టి గర్వం కావచ్చు, తనకున్న ధనాన్ని బట్టి గర్వం కావచ్చు. అండి ఇలా గర్వంతో ఉన్నటువంటి వాళ్ళు, మొన్న ఒక ఆవిడ భోజనం పెడతా అంటుంది, మీరు మా ఊళ్ళేనంట కదండి. ఏ ఊళ్ళు? మా ఊళ్ళ అంటే మీకు అర్థమవుతుందా? గర్వం, కుల గర్వం కొంతమందికి అండి, మత గర్వం కొంతమందికి, మేము గొప్పోళ్ళు అనేటువంటి ఫీలింగ్ కొంతమందికి. సో ఇలాంటి గర్వాలతో, కుల గర్వం కానీ, ధన గర్వం కానీ, ఇలాంటివి మన జీవితంలో ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మన దగ్గర కూడా ఉండడు అని వాక్యంలో తెలియజేస్తుంది. గర్వభంగము అంటే మన జీవితాల్లో గర్వం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండడానికి వీలు లేదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కావచ్చు, 1వ పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం కావచ్చు. అక్కడ ఏముంటుందంటే దేవుడు గర్విష్ఠులందరినీ వ్యతిరేకరిస్తూ ఉంటారు. ఎవరైతే ఆయన దయా సంకల్పం చెప్పిన ఆయన యొక్క శక్తివంతమైనటువంటి చేతుల కిందకు వస్తారో, దీన మనస్కులై ఉంటారో వారికి అద్భుతంగా నేను దగ్గరగా ఉంటాను, వారిని ప్రేమిస్తానని దేవుని యొక్క మాటలు కనపడుతున్నాయి. నా కృప వారితో ఉంటుంది అని కనపడుతుంది. మై డియర్ ఫ్రెండ్, గర్వభంగము నీ జీవితంలో ఉందా? గర్వం వల్ల తెగ మిడిసి పడిపోతున్నావా? గర్వం ఎక్కువైపోతుందా? నీకున్న ధనాన్ని బట్టి కానీ, నీకున్నటువంటి కులాన్ని బట్టి కానీ. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చెప్పనండి, నాశనానికి ముందట గర్వమే నడుస్తుందట. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం. నువ్వు నాశనమే. నీకు గర్వం ఎప్పుడు పెరుగుతూ మొదలెడుతుందో, బాగా విను, గర్వం ఎప్పుడు నీకు రావడం ప్రారంభిస్తుందో అప్పటి నుంచి ఇంకా నువ్వేమైపోతావంటే ఖచ్చితంగా పతనం అవుతున్నావు అనే లెక్క. గర్విష్టి మాటలు ఎప్పుడు మాట్లాడతామో ఇంకప్పటి నుంచి మనం పతనం అవుతున్నట్టు లెక్క. వాడితో నాకు లెక్క ఏంటండి, తనతో నాకు లెక్క ఏంటండి, ఆ చదువుతో నాకు లెక్క ఏంటండి, ఈ ఉద్యోగంతో నాకు లెక్క ఏంటంటే నీ నోటి మాట వల్ల నీవు ప్రతిఫలాన్ని పొందుకుంటావు అని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. గర్విష్ఠులు దేవుని దృష్టికి అహంకారులు వాళ్ళు. ఇంకా అసలు దేవుడు వారిని మెచ్చడు. వినమ్రంగా ఉండేవారిని, దేవుడు శాంతంగా ఉండేవారిని, దీన మనస్కులైన వారిని మాత్రమే ఆయన ఇష్టపడతాడని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తాను. అండ్ ఇంకొక మీకు అన్నీ తెలిసిన మాటలే, కాకపోతే కొంచెం నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వీటిని మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుంది? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు
ఆటోమేటిక్గా తగ్గిపోతాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనకి మనంగా హెచ్చించుకోకూడదు. ఇప్పుడు నా గొప్పలు నేను చెప్పుకోకూడదు, నా గురించి మీరు చెప్పాలి. మీ గొప్పలు మీరు చెప్పుకోకూడదు, మీ గురించి నేను మాట్లాడాలి. కానీ మనం చేసేటటువంటివి ఎలా ఉంటాయంటే మన గురించి సెల్ఫ్ డబ్బాలు అంతా ఇష్టం కొట్టుకుంటాం. మన గురించి మనం ఓదరగొడతాం ఇంకా. సో బైబిల్ ఏం తెలియచేస్తుందంటే నిన్ను నువ్వు తగ్గించుకో, నేను నిన్ను హెచ్చిస్తా. నిన్ను నువ్వు హెచ్చించుకో, ఆటోమేటిక్గా నీకు నువ్వే తగ్గిపోతావని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. తగ్గింపు అనేటువంటిది, గర్వం లేకుండా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. దానివల్ల మనం కొన్ని సందర్భాల్లో జరగాల్సిన పనులు కూడా ఆగిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో గర్వం ఎక్కువైపోవడం వల్ల మనకు రావాల్సిన, మనం పొందుకోవాల్సిన దీవెనలు కూడా కొన్నిసార్లు పొందుకోలేకపోతూ ఉంటాం. ఏమండి, నడిమాత్రపు సిరొచ్చిన వాళ్ళని చూడండి, కొంతమందిని పట్టుకోగలమా? ధనం వచ్చిందనుకోండి, సడన్గా వస్తుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని ఇంకా అసలు పట్టుకోలేము మనం. ఇంకా అలా ఆకాశం మీద ఉంటారు అది. ఏమండి, బాగా గర్వపడిపోతారు. కొంతమందికి లోకంలో ఉన్న ధనాన్ని బట్టి, కులాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, బంధువులు బట్టి, స్నేహితులు బట్టి గర్వం ఉంటుందేమో. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళ గర్వం ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మీయ గర్వం అంటారు దాన్ని. ఏ గర్వం చెప్పండి? ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వం అంటే ఏంటన్నయ్య అన్నట్టు చూస్తున్నారు మీరు. ఆత్మీయ గర్వం అంటే ఏం కాదు. ఆత్మీయ గర్వం అంటే మంచిగా పాట పాడాడు అనుకోండి, నాకన్నా పాడేవాళ్ళు ఉన్నారు ఇంకా అంటాడు. మంచిగా వాక్యం చెప్పడం వచ్చిందనుకోండి, నాకన్నా బాగా చెప్పేస్తారా వాక్యాన్ని అంటాడు. మంచిగా కొంచెం స్పీడ్గా బైబిల్ రెఫరెన్స్లు తీయగలరు అనుకోండి, నేను తప్పేం కావాలో తీయలేదు, ఇది బైబిల్ రెఫరెన్స్ తెలుసా మా చర్చిలో. ఇలాంటి గర్వాలను ఏమంటారంటే, ఇలాంటి అతిశయాలను ఏమంటారంటే ఆత్మీయ గర్వం, ఆత్మీయ అతిశయం అంటారు. ఇలాంటివి మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. అని మీకు తెలుసా? మరి అపోస్తుల్ని ఎంత గొప్పగా ఫీల్ అయిపోవాలి. అపోస్తులు అయినటువంటి వారు ఎంత గర్వపడాలి అసలు లెక్క ప్రకారానికి వస్తే. అపోస్తులు ఎందుకు పనికిరాని వారిని దేవుడు గొప్పవారిగా చేసి, వారిని చేపలు పట్టేవారిని అనేక మందిని దేవుడు పిలుచుకొని వాళ్ళని బైబిల్ గ్రంథం రాయించాడు వాళ్ళ చేత ఎన్నో అద్భుత కార్యాలు చేస్తే, మరి ఇప్పుడు వాళ్ళు ఎంత గర్వపడవాలి? నా చొక్కా ముట్టుకుంటే చాలు స్వస్థ వచ్చేస్తుంది అనుకున్నాడా పౌలు గారు? నా నీడ పెడితే చాలు స్వస్థత పొందుతున్నారు అని అనుకునేవారా అపోస్తులైనటువంటి పౌలు గారు? లేదు కదా. వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు గర్వపడడానికి వాళ్ళు అస్సలు ముందుకు రాలేదు ప్రియులారా. ఈ ఉదయకాలంలో ఈ సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, గర్వము నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. గర్వభంగం మనం పడ్డానికి వీల్లేదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరి మనం ఏం చేయాలి? తన్ను తాను తగ్గించుకొని, దినవృత్తాంతాల 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం ఇలా ఉంటుంది. నా నామం పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల, తమ దుష్మార్గములను విడిచిపెట్టిన ఎడల, నేను పరలోకములో నుండి వారి స్వరముని విని వారి పాపాలను క్షమించి వారిని మాత్రమే కాదు వారి దేశాన్ని కూడా స్వస్థపరుస్తారన్నాడు. అంటే మీకు అర్థమవుతుందా? మనం ఎలా ఉండాలట? గర్వపడకుండా మనం తగ్గించుకొని, మనకి మనముగా తగ్గించుకొని ప్రార్థన చేసి మన పాపాలు విడిచిపెట్టి క్షమాపణ అడిగి దేవుడు క్షమించిన తర్వాత మనం ప్రార్థన మొదలు పెడితే మన ప్రార్థనకి పాపాలు క్షమించబడతాయి. అంత మాత్రమే కాదు, మనం బాగుపడమే కాదు, మనతో ఉన్నటువంటి దేశము కూడా స్వస్థపరచబడుద్ది. దేశం కూడా సంతోషంగా ఉంటుంది. మీ దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు ఆయన. గర్వపడమంటున్నాడా లేక చెప్పండి? గర్వపడమంటున్నారా లేక తగ్గించుకోమంటున్నారా? గర్వం పడొద్దు అని చెప్తున్నాడు ఆయన. సో గర్వం పడటానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ముందుకు అడుగులు వేయొద్దని ప్రభు పేరట నేను తెలియచేస్తాను. ఆచరణాత్మకంగా ఉండాలి, క్రియల రూపంలో ఉండాలి గర్వపడకుండా ఉండడం అనేటువంటిది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, బాగా వినండి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఈ ఎలీషా అనేటువంటి పాస్టర్ గారికి ఎంత గొప్ప వరం ఉందంటే, 2 పాళ్ళు పొందినటువంటి దైవజనుడు ఈయన. తన గురువు గారు అయినటువంటి ఏలియా గారి ద్వారా 2 ఆత్మల పాలును పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఎలీషా గారు. ఈ ఎలీషా గారు చాలా స్వస్థతలో అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి గొప్ప ప్రవక్త గారైన ఈ ప్రవక్త గారి దగ్గరికి ఆ నోట ఈ నోట తెలిసినటువంటి సంగతి ఏంటంటే, మొత్తం మీద
ఒక ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ఒక సేనాధిపతి, అతను కూడా గర్విష్ఠుడైనటువంటి సేనాధిపతి. చరిత్ర ప్రకారంగా గర్విష్ఠుడైనటువంటి సేనాధిపతికి కుష్ఠరోగం ఉంటే ఆ దేశం నుంచే చెరపట్టబడినటువంటి ఒక కుమార్తె, ఇశ్రాయేలీయుల దేశంలో నుంచి చెరపట్టబడినటువంటి కుమార్తె, ఆ కుమార్తె ఆ యొక్క యజమానుడైనటువంటి ఆ గర్విష్ఠుడైనటువంటి సేనాధిపతి నయమానును చూసి అంటది ఏమన్నా తెలుసా, మా దేశంలో ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారు, మంచి దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది, అక్కడికి వెళ్ళమని అంటే మొత్తం మీద అన్నీ పట్టుకొని ఒక అతన్ని తీసుకొని ఇశ్రాయేలు దేశం వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి, ఎలీషా పాస్టర్ గారు అయ్యగారి దగ్గరికి వచ్చి ఆయన నేను వచ్చానని చెప్పమని చెప్తాడు. ఎలీషా గారు ఏమంటారో తెలుసా అండి, ఆ దేవుని యొక్క ప్రాముఖ్యత చూడండి. ఎలీషా గారు ఒక్క మాట చెప్తాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తితో చెప్పు ఏమనో తెలుసా, యొర్దాను నదిలో 7 సార్లు మునిగి వెళ్ళిపోమనంట. స్వస్థత పడతాడు, 7 సార్లు మునగమని చెప్తాడు. ఇంకా అసలే ఇతను ఎలాంటి వాడు, బాగా గర్విష్టి కదా. ఏం జరిగిందో తెలుసా, నడిచే అర్జెంటుగా మన దేశంలో మంచి మంచి నదులు లేవా, మన దేశంలో గొప్ప గొప్ప నదులు లేవా, ఈ యొర్దాను నదిలో నేను మునగాల, అస్సలు మునగను, నడిచే వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంటే రథం నడుపుతున్నటువంటి ఆ సేవకుడు ఆ నయమానుతో అంటాడు ఏమనంటే, అయ్యా అదే సేవకుడు గనక, అదే ఎలీషా పాస్టర్ గారు, అదే ఎలీషా అనేటువంటి వ్యక్తి మిమ్మల్ని కొన్ని డబ్బులు అడిగి, కొంత బంగారం అడిగి, కొంత వెండి అడిగి, ఆయనకు కావాల్సిన అడిగి నీ దగ్గరకు వచ్చి ఇలా అడిగితే కనుక నువ్వు చేయకుండా ఉంటావా అని అడుగుతాడు. ఆయన అడిగింది కేవలం నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో మునగమన్నాడు కదా, ఎందుకు చూడకూడదు మనం, ఆయన ఇంకా ఏదైనా విలువైనది అడుగుంటే మీరు ఇచ్చేవాళ్ళే కదా అని అడగ్గా అతను మనసు మారింది. గర్వం కొంచెం పక్కన పెట్టుకొని దాన్ని భంగం పడినటువంటి అతను దాన్ని కొంచెం ప్రక్కగా గర్వాన్ని తీసేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి యొర్దాను నదిలో మునగడం మొదలెట్టాడు. 1, 2, 3, 4, 5, 6 సార్లు మునిగినప్పటికీ కూడా స్వస్థరాల. చివరికి 7వ సారి మునిగేసరికి తన దేహం ఎలా మారిపోయింది చెప్పండి. మీరు అందరూ తెలిసిన వారే కదా, 2వ రోజుల గ్రంథం 5వ అధ్యాయంలో చదివినటువంటి సంగతి ఇదంతా. ఏం జరిగింది, పసిపిల్లవాని దేహము వల్ల అతని దేహం మారిపోయింది. ప్రియులారా, ఎప్పుడు జరిగింది ఇది, అది నా పాయింట్. ఎప్పుడు జరిగింది, గర్వాన్ని వదిలిపెట్టుకొని దైవజనుడు చెప్పిన మాటను బట్టి నడిచిన తర్వాత ఆ కార్యం జరిగింది. అంతేనా కదా, రైట్. అంటే గర్వభంగము, గర్వించడం వల్ల తను స్వస్థత పొందకుండా వెళ్ళిపోయాడు. గర్వాన్ని వదిలిపెట్టేసుకున్న తర్వాత పసిపిల్ల దేహంగా మారిపోయి వెళ్తున్నాడు. సో ఈ రాత్రి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, గర్వపడకుండా మన జీవితాల్లో మనం ఉండగలిగితే, గర్వించకుండా కనుక మనం ఉండగలిగితే జీవితంలో, ఆత్మీయ జీవితంలో కావచ్చు, శరీరపరంగా కావచ్చు, మన నీడ్స్ మనకేవైతే కావాలో ప్రతిదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గర్వించినట్లయితే ఖచ్చితంగా దేవుడు తీసేస్తాడు నీ దగ్గర నుంచి, ఖచ్చితంగా. అది అందులో సమస్య లేదు. నేను గాక అని అనుకుంటే ఏది మన దగ్గర ఉండదండి. దేవుని కృప వల్ల మాత్రమే ఈరోజు ఈ సంగతి ఇలాగ మనం కలిసి ఎంత సంతోషం ఉండగలుగుతున్నాం. కొంతమందికి ధనం కలిగేసరికి, కొంతమందికి దేవుని సహాయం అందేసరికి, కొంతమందికి అనుకున్న పనులు అయ్యేసరికి ఇంకా దేవుడు గుర్తురాడు. ఇంకా ముందు జరిగిన సంగతులు ఏమి గుర్తుండవు, ఇంకా పాతంతా మర్చిపోతాడు, అన్నీ అయిపోయినాయి. ఇంకా దేవుడు ఆస్వాదించడం మొదలుపెట్టాడు కదా, ఇంకా దేవునితో పనే ఉంది అన్నట్టుగా ఉంటారు. కానీ అది కాదు కదా మనకు ఉండాల్సింది. అది ఒకటి ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ కూడా చెప్పనా, చెప్తాను చూడండి. ఒక 2 వ్యక్తులు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళారు. ప్రార్థన చేసుకోవడం మంచిది కదా చెప్పాలి మీరు. ప్రార్థన చేసుకోవడం మంచిది కదా, మంచిదే. ప్రార్థన చేసుకోవడానికి 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్తే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా నేను చాలా మంచోడినైనా, నేను వారానికి ఒక మారు ఉపవాసం ఉంటాను ప్రభువా, దశంభాగాలు ఇస్తాను ప్రభువా, ప్రతిష్ఠిత కానుకలు ఇచ్చేస్తాను ప్రభువా, చాలా నమ్మకంగా ఉంటాను ప్రభువా, నువ్వు చెప్పిన పనులన్నీ నేను చేస్తున్నాను ప్రభువా, ఇదిగో అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడే సొంకరి ఆడికిలా మాత్రం నేను ఉన్న ప్రభువా, నేను చాలా బాగా బతుకుతున్నాను ప్రభువా అని ప్రార్థన చేసి. అర్థమైందా మీకు? అదొక రకమైన ప్రార్థన. తనకు తాను గర్విస్తూ చెప్పుకున్నాడు, నేను అలాగా. మనం కూడా అంతే కదా, నేను బాగా పాడతా,
నేను బాగా వాక్యం చెప్తా, నేను మంచిగా ఉంటా, నేను చాలా భక్తిలో ఉంటా, ఎప్పుడు ప్రార్థన మానండి పాస్టర్ గారు, నేను ఎప్పుడు ఆదివారం వచ్చేస్తానండి, ఎప్పుడు శుక్రవారం వచ్చేస్తానండి, కానుకలు ఇచ్చేస్తానండి అయ్యగారికి. తెలుసా మీకు? నీ గురించి నీలాంటి సేమ్. రైట్. రెండో వ్యక్తి కూడా ఉన్నాడు. అతను సుంకరి. దేవుని వైపు చూడడానికి కూడా ధైర్యం సరిపోక, యేసు ప్రభు వారి వైపు చూడడానికి కూడా ఆలయంలోకి వెళ్ళి, ఆ మందిరంలోకి వెళ్ళి దేవుని వైపు కన్నులెత్తి ప్రార్థన చేయడానికి కూడా ధైర్యం సరిపోక, గుమ్మం దగ్గర ఆగిపోయి, ప్రభువా నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, నేను చాలా దీనున్నయ్యా, పాపంలో నన్ను క్షమించవా అని చిన్న ప్రార్థన చేశాడు. నీ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడో తెలుసండి? దీనంగా దయ కోసం ప్రార్థించినటువంటి సుంకరి యొక్క ప్రార్థనే విని దేవుని ముందు నీతిమంతుడిగా ఆ వ్యక్తే నిలబడ్డాడు. కానీ గర్విష్ఠుడిగా గర్వంతో కూడినటువంటి ప్రార్థన చేసినటువంటి పరిసయుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీతిమంతుడిగా నిలబడలేదు. 2 ఎగ్జాంపుల్స్ మీ ముందు ఉంచాను బైబిల్లో నుంచి. అంటే గర్వము మనిషిని అనీతిమంతుని చేసేస్తుంది. గర్వము మనిషిని పతనమైపోయేలా చేసేస్తుంది. గర్వించినటువంటి వ్యక్తి స్వస్థత పొందుకోలేకుండా అయిపోతున్నాడు. ఈ రాత్రి ఆ గర్వం నీకు నాకు అవసరమా? ఏముందని గర్విస్తున్నావు? చిటికలో తీసేయగలిగినటువంటి వాడు నీ దేవుడు. క్షణం పట్టడానికి మనం కలిగి ఉన్నటువంటి స్థితిని తొలగించాలని అంటే, క్షణం పట్టదు మన ఊపిరి ఆగిపోవాలంటే, ఒక్క గడియ ఒక్క సెకండ్ చాలు కదా ఆయన మనల్ని ఈ భూలం మీద నుంచి లేపేయడానికి. ఆలోచన చేయండి. గర్వం అనేటువంటిది మనం పొందుకోలేము. కష్టాల్లో మనం ఏం చేయాలంటే, గర్వపడకుండా వినమ్రతతో దీన మనసును ధరించుకొని అప్పుడు మనం ఉండగలిగితే దేవుడు మనల్ని ఆయన ఎత్తుపట్టుకుంటాడు. యాకోబు రాసిన పత్రిక 4:6 10 వచనాల వరకు అదే చెప్తుంది కదా. ఆయన మనల్ని ఎత్తుకునేవాడని, ఆయన మనల్ని మనకి మనంగా తగ్గించుకోగలిగితే ఆయన మనల్ని ఎత్తుకునేవాడని, మనల్ని నడిపించగలిగినటువంటి సమర్థుడని వాక్యం తెలియచేస్తుంది. సో పేతురు పత్రికలో కూడా మొదటగానే చూపించిన వాక్యం కూడా అదే. ఎందుకనంటే పడుతుంది, ఎవరైతే దేవుని శక్తివంతమైనటువంటి చేతుల కింద తన్ను తాను తగ్గించుకొని ఉంటారో ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన అందరినీ పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. గర్విష్ఠులైనటువంటి జీవితంతో కనుక జీవిస్తే, గర్విష్ఠులుగా కనుక మనం ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆశీర్వాదాన్ని పొందుకోలేము. మూడో మాటగా నేను చెప్పదలిచినటువంటి మాట ఏంటి అంటే, గర్వం ఉండడం వల్ల దేవుడు దూరం వెళ్ళిపోతాడు మనకి. ఇందాక వరకు చెప్తున్నాను కదా, గర్వం ఉండడం వల్ల అతను కుష్ఠరోగాన్ని గర్వం విడిచిపెట్టుకోవడం వల్ల, అతని గర్వ భంగం అవడం వల్ల ఏమైంది చెప్పండి? కుష్టు వ్యాధిని పోగొట్టుకున్నాడు. గర్వంతో ఉంటే కనుక కుష్టు వ్యాధి ఉండిపోను, ఆ గర్వభంగంతో కనుక ఉంటేనే. కానీ గర్వం అనేటువంటి దాన్ని విడిచిపెట్టుకున్నాడు కాబట్టి కుష్టి వ్యాధి పోయింది అతనికి. గర్వం లేకుండా ప్రార్థించాడు కాబట్టి నీతిమంతుడిగా కనపడ్డాడు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, గర్వం కనుక ఉంటే ఖచ్చితంగా దేవుడికి దూరం అయిపోతాడు మనకి. 138 కీర్తన 6వ వచనం అదే, గర్విష్ఠులకు దేవుడు దూరంగా ఉంటాడు. ఎంత గర్వం అండి మన జీవితాల్లో. ఆ గర్వాన్ని విడిచిపెట్టుకుందామా? దేవునికి దగ్గరగా కావాలని కూర్చుందాం. సంఘంలో మన సంఘ పెద్దలుగా ఉన్నా, లేకపోతే సంఘంలో మంచి స్పీకర్లుగా ఉన్నా, లేకపోతే మంచి పాటలు పాడే గాయకుడిగా ఉన్నా, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళుగా ఉన్నా, ఎక్కలేని గర్వం వచ్చేది కదా, దాన్నే వదిలిపెట్టుకోవాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. గర్వించొద్దు. గద్దెలు దింపగలిగినటువంటి దేవుడు ఆయన. గర్వించినటువంటి వారందరినీ గద్దెలు దింపేసేటటువంటి దేవుడు. గద్దెలంటే రాజ్యాలను కూడా తీసేయగలిగినటువంటి దేవుడు. గర్వించినటువంటి వాళ్ళని గురించి చాలా విషయాలు చెప్పగలను, కానీ సమయం లేదు కాబట్టి షార్ట్గా దీంట్లోనే చెప్పాలి కాబట్టి ముగిస్తున్నాను. గర్వించడం వల్ల మన జీవితాల్లో దేన్ని సాధించలేము. గర్వము నాశనమునకు ముందు నడుస్తుంది. నాశనం అయిపోవడానికి, పతనం అయిపోవడానికి ముందు మన జీవితాల్లో నడిచేది, కనిపించేది ఏంటంటే గర్వమే. దాన్ని విడిచిపెట్టుకుంటే మంచిది. ఎలాంటి గర్వంతో ఉన్నావు? ఆ గర్వం నీకు, నాకు, మనకు మాత్రమే తెలుసు. మనల్ని చూసినప్పుడు పక్కలు కూడా వీడికి అంత పోకర్రా వీడికే అనుకుంటారు కదా, వీడి ఎంత ఎక్కువ చేస్తున్నాడురా, ఎప్పుడో కొడతాడరా దేవుడు అని అనుకుంటారు. ఎందుకలికి ఆ మాట అనుకునే ఛాన్స్ ఇవ్వాలి మనం? చెప్పండి. ఎందుకు గర్వపడద్దు? మనల్ని ప్రేమించాలి, గౌరవించాలి, మన బట్టి వాళ్ళు సంతోషపడాలి. మనం మాట్లాడుతుంటే ఇంకాసేపు మనతో మాట్లాడాలని ఫీల్ అవ్వాలి. అంతేగాని గర్విష్టి మాటలు మాట్లాడొద్దు.
కొంతమందిని కదిపామనుకోండి, వాళ్ళ గొప్పలు వినలేము, అసలు మనం వినలేం. ఎంత గొప్పలు చెప్పుకుంటారో వారి గురించి వాళ్ళు. నీ గురించి నువ్వు చెప్పుకోద్దయ్యా బాబు, నీ గురించి నువ్వు మాట్లాడొద్దు, నీ గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ గురించి నీ క్రియలు, నీ